కాకినాడ జిల్లా కాకినాడలో మత్స్యకారులకు ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహార నిధుల మంజూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో జరుగుతోంది. ఏపీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సహకరించాలని నేను మత్స్యశాఖ మంత్రిగా, ముఖ్యంగా అమలాపురం ఇన్ఛార్జి మంత్రిగా నేను ఒకటే మాటిస్తున్నాను. నా గురించి మీకు తెలుసు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఈ జిల్లాని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శబాష్ బాగా జరిగిందని మీరందరూ చెప్పుకునే విధంగా మా వంతు సహకారం మీ జిల్లాకు అందిస్తామని మీరందరూ చైతన్యవంతులు కావాలి. ఇంకా కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడితే మీరు మాట్లాడాలి. ఏవయ్యా 5 సంవత్సరాలు ఏం పనైనా చేసావా? ఈరోజు మాట్లాడతారు. మేము వస్తే ఈరోజు నష్టపరిహారం ఎవరని చెప్పారా లేదా? ఈరోజు ఇచ్చామా లేదా? మా డబ్బని చెప్తున్నావా? ఎన్జిఓ చెప్తున్నావా? ఎవరిది? ఓఎన్జీసీ అని చెప్తున్నాం. వాళ్ళలాగా తప్పుడు మాటలు చెప్పే అలవాటు మాకు లేదని ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి సుబ్బరాజు గారికి, జిల్లా మంత్రి గారికి, శాసనసభ్యులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ సోదరులందరికీ చెప్పండి, మత్స్యకార భరోసా ఏప్రిల్ 1 ఇచ్చి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఒకసారి స్టేజ్ మీద ఉన్న ఒక 5 నిమిషాలు సహకరించాలి. ఎందుకంటే ఓఎన్జీసీ వారు ఇచ్చిన 149 కోట్ల రూపాయల చెక్కు మన మంత్రివర్యుల చేత ఓఎన్జీసీ వారు ఎదురుకొచ్చి ఆ చెక్కు ఏదైతే అగ్నికుల క్షేత్రులు ఉన్నారో